హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీరు షార్ట్స్ ఎన్ని పెట్టినా కూడా ఒక 20 వ్యూస్ ఆర్ 30 వ్యూస్ వచ్చి ఆగిపోతుంటాయి కదా. సో మరి మన షార్ట్స్ వైరల్ కావాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తే వైరల్ అవుతాయో ఈ వీడియో చూసైతే తెలుసుకోండి. అండ్ ఫస్ట్ అయితే మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేశాక అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అక్కడ అనేది వస్తాయి. సో మీకు కావాల్సిన షార్ట్ని అయితే క్లిక్ చేసుకోండి. మీరు ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేసుకోండి. సో వీడియో సెలెక్ట్ చేసుకున్నాక అది కరెక్ట్ ఉందా లేదా అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే మీరైతే ఒకసారి చూసుకోండి. ఒకవేళ కరెక్ట్ ఉంటే మీరు అప్లోడ్ చేసేయండి, డన్ అయితే ఇచ్చేయండి. అండ్ ప్రాసెసింగ్ అవ్వడానికి ఒక 5 to 20 seconds అయితే టైం అయితే తీసుకుంటుంది కదా. అక్కడ పైన మీకు యాడ్ సాంగ్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయగానే మనకు ట్రెండింగ్ సాంగ్స్ అనేది పైనే కనిపిస్తుంది. సో మీరు సాంగ్స్ అనేది యూట్యూబ్లో సెలెక్ట్ చేసుకుంటే, మనం యూట్యూబ్ టూల్స్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ అక్కడ మీరు సాంగ్ సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న రైట్ టిక్ అయితే ఇచ్చేయండి. మనం సెలెక్ట్ చేసుకున్న సాంగ్ అనేది అక్కడ ప్లే అవుతుంటుంది. మనం సెలెక్ట్ చేసిన వీడియో అండ్ సాంగ్ రెండు కలిసి ప్లే అవుతూ ఉంటాయి. సో పక్కన టెక్స్ట్ క్లిక్ చేసి వెయిట్ ఫర్ లాస్ట్ పిక్ అని ఏదో ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేయండి. ఇలా యూట్యూబ్ టూల్స్ వాడడం వల్ల మనకు వ్యూస్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీకు క్లియర్ కట్గా ఉంది ఓకే అనుకున్నప్పుడు అక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు కావాలంటే ఫిల్టర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేసి అక్కడ మీకు క్యాప్షన్ యువర్ షార్ట్ దగ్గర టైటిల్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇవ్వమని అడుగుతుంది. సో మీ వీడియోకి సంబంధించిన టైటిల్ ఆర్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వండి. అండ్ మీరు అప్లోడ్ చేసేది షార్ట్స్ కాబట్టి మీరు ముఖ్యంగా ఈ 4 హ్యాష్ ట్యాగ్స్ అనేది కంపల్సరీగా టైప్ చేయండి. ఫస్ట్ ఇది షార్ట్స్ అండ్ ట్రెండింగ్ షార్ట్స్, ట్రెండింగ్ యూట్యూబ్ షార్ట్స్, ఈ 4 కంపల్సరీగా మీరైతే హ్యాష్ ట్యాగ్స్ అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 మెయిన్ హ్యాష్ ట్యాగ్స్ మీరు ఇచ్చాక మీకు కావాలంటే అక్కడ వేరే హ్యాష్ ట్యాగ్స్ కూడా మీరైతే యాడ్ చేయొచ్చు. సో 100 letters లోపు మీకు కావాల్సిన హ్యాష్ ట్యాగ్స్ అయితే అక్కడ ఇచ్చేయండి. సో ఇక్కడ 100 above అయితే అయిపోయాయి ఆల్మోస్ట్. నేనైతే రిమూవ్ చేసుకుంటున్నాను, అనుకోకుండా చాలా అయితే టైప్ చేశాను. సో 100 letters లోపు మీరైతే టైప్ చేసుకోండి. అక్కడ మెయిన్గా నేను చెప్పా కదా, ఫస్ట్ నేను టైప్ చేసిన 4 హ్యాష్ ట్యాగ్స్ మీరు ప్రతి ఒక్క షార్ట్కి యాడ్ చేయండి. ఇప్పుడు మనం అక్కడ టైటిల్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాక కింద విజిబిలిటీ దగ్గర మీరు పబ్లిక్ ఉంచకండి, అన్లిస్టెడ్లోనే ఉంచండి. సో కింద ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది అక్కడ ఆడియన్స్ దగ్గర క్లిక్ చేసి ఆ షార్ట్ని అయితే అప్లోడ్ చేసేయండి. ఆ షార్ట్ అప్లోడ్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఆలోపు మనం డిస్క్రిప్షన్ కోసం ChatGPTలోకి వెళ్ళి మనకు కావాల్సిన హ్యాష్ ట్యాగ్స్, వైరల్ హ్యాష్ ట్యాగ్స్ ChatGPTని అడిగితే మనకి ఇస్తుంది. ఫస్ట్ మీరు గూగుల్ అని క్రోమ్ అని ఓపెన్ చేసి అక్కడ ChatGPT అని టైప్ చేసి లాగిన్ అయితే అక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ నేను చెప్పిన విధంగా అయితే టైప్ చేయండి. సో గివ్ మీ ఏ వైరల్ టైటిల్ అవసరం లేదు మనకి, గివ్ మీ ఏ వైరల్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్ యాడ్ చేసినా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ ఫర్ యూట్యూబ్ షార్ట్స్ అని అయితే టైప్ చేస్తున్నాను. టైప్ చేసి మనకు సెండ్ చేసేయండి. ChatGPTకి సెండ్ చేశాక మనకు ChatGPT అనేది మనకు ఇస్తుంది, వైరల్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇస్తుంది. సో ఈ విధంగా మనకు చూడండి, దీన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇంకా ట్రెండింగ్ కీవర్డ్స్ ఇలాంటివి అయితే హ్యాష్ ట్యాగ్స్ మనకు ChatGPT ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మరీ స్క్రోల్ చేయడం జరిగితే మళ్ళీ అది బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో నాకైతే అలాగే అయిపోయింది. మీరు మళ్ళీ నేను చెప్పిన విధంగా టైప్ చేసేసుకోండి. సారీ ఫర్ లేట్, గివ్ మీ ఏ వైరల్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ ఫర్ యూట్యూబ్ షార్ట్స్ అని ఇచ్చాక మనకు అక్కడ డిస్క్రిప్షన్ అనేది ఫస్ట్లో వస్తుంది కదా, ఆ డిస్క్రిప్షన్ని మీరు ఏం చేయాలంటే ఇంతలోపు ఆ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ వైరల్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, మీరు దాన్ని అంతా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి. సో మన వీడియో అయితే ఆల్మోస్ట్ అప్లోడ్ అయ్యింది. సో వీడియో ఓపెన్ చేసుకొని అక్కడ 3 lines ఉంటాయి కదా, దానిపై క్లిక్ చేసుకుంటే మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనం అక్కడ యాడ్ డిస్క్రిప్షన్ పై క్లిక్ చేసుకొని మనం అక్కడ డిస్క్రిప్షన్ కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక అక్కడ
మీరు మళ్ళీ మనం అక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ దగ్గర హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాము కదా, అవి కూడా మనం కాపీ చేసుకొని మళ్ళీ అవి డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవచ్చు. అవి కాపీ చేసుకొని డిస్క్రిప్షన్పై క్లిక్ చేసుకుంటే మీరు కొంచెం గ్యాప్ ఇచ్చేసి దాన్ని కూడా కాపీ చేసుకోండి. అండ్ మళ్ళీ మీరు చాట్ జీపీటీలోకి వెళ్తే అక్కడ మనకు హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇస్తుంది కదా, అక్కడ కాపీ కోడ్ అని కనిపిస్తుంది, అది కాపీ చేసుకొని ఇక్కడ మీరు దాన్ని పేస్ట్ చేయండి. చేసేసి అక్కడ కింద ఇంకేమైనా కీవర్డ్స్ ఇస్తే యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో ఇప్పుడు మీరు యూట్యూబ్లో అంతా అయిపోయింది కదా, అండ్ బ్యాక్ వచ్చేసి అక్కడ పబ్లిక్ అయితే చేసేయండి. విజిబిలిటీ అన్లిస్టెడ్లో ఉంటుంది, సో పబ్లిక్ చేసేసి సేవ్ చేసేయండి. ఈ విధంగా మీరు ఈ ట్రిక్స్ యూజ్ చేస్తే మీ షార్ట్స్ అయితే ఖచ్చితంగా కూడా వైరల్ అవుతాయి. అండ్ కింద యాడ్ ట్యాగ్స్ అని కనిపిస్తుంది, అక్కడ కూడా మీకు కావాల్సిన ట్యాగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ అవే షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్, అవి మెయిన్ షార్ట్స్, మెయిన్ హ్యాష్ ట్యాగ్స్ కాబట్టి అక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో ఈ విధమైన అక్కడ ట్యాగ్స్ ఇచ్చేసి పైన సేవ్ కనిపిస్తుంది కదా, ఆ సేవ్ పై క్లిక్ చేసుకోండి. ఖచ్చితంగా మీ వీడియోస్ ఈ ట్రిక్స్ యూజ్ చేయకముందు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరైతే చూసుకుంటే మీకే రిజల్ట్ అయితే తెలుస్తుంది. సో చూడండి, ఈ వ్యూస్ అయితే చాలా వచ్చాయి దీనికి, అండ్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా మనం వ్యూస్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరెన్నో ట్రిక్స్ కోసం మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.